అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నరాజు. భారతదేశంలో 1975లో ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ అనేది ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఎమర్జెన్సీలు అనేవి ప్రపంచ దేశాలకి దగ్గర భారతదేశం అంటే ఇలాంటి భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అన్న భావన కలిగేలాగా 1975లో జరిగిన ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ నిన్నటికి 50 సంవత్సరాలు ముగిసింది. అంటే 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క ఏదైతే ఎమర్జెన్సీ సంబంధించిన విషయం మీద మనం గుర్తు చేసుకుంటున్నాము అంటే ఆ రోజు ఎమర్జెన్సీ విధించిన అంశాలు సమాజాన్ని కావచ్చు, రాజకీయ వ్యవస్థను కావచ్చు, ప్రజల్ని ఏ రకంగా ప్రభావితం చేశాయి, మర్చిపోలేని సంఘటనలుగా మిగిలిపోయాయి. కాబట్టి ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ పెట్టిన 50 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకసారి ఈ ఎమర్జెన్సీకి విధించడానికి లేదా ఎమర్జెన్సీకి అంటే ప్రధానంగా ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు అని మనం ఒకసారి ఆ క్వశ్చన్ వేసుకున్నట్లయితే మాత్రం ఇందిరాగాంధీ గారు, రాజనారాయణ గారు 1971లో ఎంపీగా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ యొక్క ఎవరైతే మనకి ఇందిరాగాంధీ గారు ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి, రాజనారాయణ గారు ఏమో సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ గారు 1,00,000 మెజారిటీ తోటి భారీగా 1,00,000కు పైగా మెజారిటీ తోటి ఇందిరాగాంధీ గారు గెలవడం జరిగింది. రాజనారాయణ గారు ఓడిపోయారు. ఓడిపోయిన రాజనారాయణ గారు అలహాబాద్ హైకోర్టులో కేసు వేసి ఇందిరాగాంధీ గారు అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అదేవిధంగా అధికారులు ఎన్నికల్లో ప్రచారంలో ఉపయోగించుకున్నారు. పోలీసు యంత్రాంగాన్ని కూడా ప్రచారంలో ఉపయోగించుకున్నారు. అధికార దుర్వినియోగం చేస్తూనే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఎంపీగా గెలిచారు అనే విషయాన్ని ప్రధానంగా ఈ ఇందిరాగాంధీ గారి యొక్క ఎన్నిక అనేది సరైనది కాదు, చట్టపరంగా ఆమె గెలవలేదు, కాబట్టి వాటిని రద్దు చేయమని చెప్పి రాజనారాయణ గారు అలహాబాద్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే సుమారుగా ఈ కేసు వేసిన 4 సంవత్సరాల తర్వాత అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏంటి ఆ తీర్పు? ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎంపీగా గెలిచారో ఆ గెలుపు చెల్లుబాటు కాదు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు 6 సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అనర్హులు అని తీర్పిచ్చింది. అలహాబాద్ హైకోర్టు ప్రధానంగా ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎంపీగా పోటీ చేసి గెలిచారో అది చెల్లుబాటు కాదు అని తీర్పు ఇవ్వడం, తర్వాత 6 సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో కూడా ఇందిరాగాంధీ గారు పోటీ చేయకూడదు అన్నది అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాజనారాయణ గారు వేసిన కేసు. అయితే ప్రధానంగా ఈ తీర్పు వచ్చిన 13 రోజుల తర్వాత ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఇందిరాగాంధీ గారు ఎంపీగా ఆమె పదవి గెలుపు సరైనది కాదని చెప్పి ఆ తీర్పు ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ఇందిరాగాంధీ గారు దిగిపోవాల్సిందే. ఇంకో వ్యక్తి ఆ ప్రధానమంత్రి ఏదైతే సీట్ ఉందో దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా రాజకీయపరమైన సంక్షోభం వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంకో కొత్త నాయకులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క అధికారం పోవచ్చు, పార్టీ కూడా పోయే అవకాశం ఉంది. అధికారం అప్పుడు తాత్కాలికంగా పోయినా పార్టీ కూడా రేపు ఇంకో వేరే వ్యక్తుల చేతుల్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని మనం అధిగమించాలి అంటే కొంతమంది రాజ్యాంగ నిపుణులు, రాజకీయపరమైన మేధావులతోటి ఆమె సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని భారత రాజ్యాంగంలో ఉన్న ఒక ఆర్టికల్ని ప్రధానంగా తీసుకొని ఆ తీసుకున్న ఆర్టికల్ ఆధారంగా ఆమె భారతదేశంలో 1975లో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అప్పుడున్న ఎవరైతే రాష్ట్రపతి గారు ఉన్నారో రాష్ట్రపతి గారికి లేఖ రాయడం, రాష్ట్రపతి గారు వెంటనే రాత్రే దాన్ని ఆమోదం తెలపడం, అది కూడా వివాదంగా జరిగింది. ఇవన్నీ అంశాల తర్వాత భారతదేశంలో ఏదైతే ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ సుమారుగా అంటే దరిదాపులు ఈ ఎమర్జెన్సీ అనేది 21 నెలలు అంటే సుమారుగా 2 సంవత్సరాలు, 3 నెలలు తక్కువ 2 సంవత్సరాల వరకు ఈ ఎమర్జెన్సీ అని నడవడం జరిగింది. ప్రధానంగా పౌర హక్కులు రద్దు చేశారు. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉండవు.
ప్రశ్నించడానికి లేదు, క్వశ్చన్ చేయడానికి లేదు, సమావేశాలు పెట్టడానికి లేదు, మీటింగ్ పెట్టడానికి లేదు, ర్యాలీలు చేయడానికి లేదు, ధర్నా చేయడానికి లేదు. ఏ యొక్క రైట్స్ కూడా మనిషికి లేకుండా ఈ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. దేశం మొత్తం కూడా భారతదేశానికి సంఖ్యలు వేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ప్రజలు అనేది ఇళ్లలోనే ఉండిపోవడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క ఎమర్జెన్సీ సందర్భంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఆ మగవారికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనేవి బలవంతంగా, అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జిహెచ్ఎంసీ కుక్కలను తీసుకెళ్తారు. ఆ రకంగా ఏదైతే మనుషుల్ని తీసుకెళ్లిపోయి ఇంజక్షన్ చేసి మళ్ళీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి మళ్ళీ వదిలేసేవారు. ఆ రకమైన సంఘటనలు ఎమర్జెన్సీలో సంఘటనలు జరిగాయి. అదేవిధంగా పత్రిక విలేకరులు, జర్నలిస్టులు ఎవరైనా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా, ఒక పేపర్ ప్రింట్ అవ్వాలంటే కూడా వాళ్ళ ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకున్న తర్వాత పేపర్ ప్రింట్ అవ్వాలి. ఎవరైతే పేపర్ ప్రింటింగ్ చేసే ఏదైతే ప్రింటింగ్ ఆఫీసులు ఉంటాయో వాటిని కూడా కరెంట్ కట్ చేయడం జరిగింది, ప్రింటింగ్ అవ్వకుండా. ఈ రకమైన వాతావరణం అనేది ఎమర్జెన్సీలో ఉంది. అదేవిధంగా ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడింది. అంటే ఇందిరాగాంధీ గారు ఎంపీ పదవి చెల్లనప్పుడు ఇంకో 6 సంవత్సరాలు ఏ ఎన్నికల్లో పోటీ చేయాలని తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పదవి పోవడమే కాకుండా ఇంకో 5-6 సంవత్సరాలు ఏ రకమైన ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయ సంక్షోభం ఏర్పడినట్టే. అంటే ఆమె పదవి పోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద నష్టం అది. కాబట్టి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎమర్జెన్సీ విధించాలి. ఎమర్జెన్సీ విధిస్తే మనం తాత్కాలికంగా ఒక ఊరటలాగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏదైనా భారీ వ్యూహాన్ని పన్నొచ్చు అనే ఊహం ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన ద్వారానే ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అంటే ఎమర్జెన్సీ విధించడానికి, ఎమర్జెన్సీ పెట్టడానికి ప్రధానమైన కారణాలు ఎంపీగా హైకోర్టు ఇచ్చిన తీర్పు, అదేవిధంగా ఎవరైతే మనకి ఆయన రాజనారాయణ గారు వేసిన కేసు, వచ్చిన జడ్జిమెంటు, ఈ యొక్క ప్రధాన అంశాలు ఎమర్జెన్సీ పెట్టడానికి దారితీసాయి ప్రధానంగా. అదేవిధంగా అధికారం పోతుంది, అదేవిధంగా శాశ్వతంగా అధికారం పోతుంది అనే ఒక భయము, శాశ్వతంగా రాజకీయ పరంగా మనకి ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇక రాజకీయ పరంగా మనకు కష్టం. అంటే 6 ఏళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, ఇప్పుడు పదవి పోవడం, అంటే సుమారుగా 7 సంవత్సరాలు. అంటే 6 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు అనుకో, అంటే నెక్స్ట్ కూడా అంటే 10 ఏళ్ళు అయిపోతుంది. 10 ఏళ్ళు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా, అదేవిధంగా ఇప్పుడున్న ప్రధానమంత్రి పదవి కూడా పోయేటట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క రాజకీయ పార్టీకి చాలా నష్టం వస్తుంది. రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు బాగా ఆలోచించి అప్పట్లో ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది. అంటే అప్పుడు ఎవరైతే అంటే ఇప్పుడు సాధారణంగా ఓడిపోతే ఓడిపోయామంటారు, కానీ అప్పుడు ఓడిపోయిన అంశాలు ఎందుకు ఓడిపోయాము, ఆమెకు 1,00,000 మెజార్టీ ఏ రకంగా వచ్చింది, అధికార దుర్వినియోగం ఏ రకంగా ఉంది, పూర్తి ఆధారాలతోటి 50 సంవత్సరాల క్రితమే అలహాబాద్ హైకోర్టులో కేసు వేయడం, 4 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత జడ్జిమెంట్ రావడం. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం యొక్క విజయంగా మనం భావించవచ్చు. అంటే ఏదైతే ఎమర్జెన్సీ విధించారో, ఎమర్జెన్సీ విధించడానికి వచ్చిన కారణాలు ఎంత పెద్ద పోరాటం. అంటే రాజనారాయణ గారు 4 సంవత్సరాలు న్యాయ పోరాటం చేసిన తర్వాత భారతదేశంలో ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత అంటే రాజనారాయణ గారు చేసిన పోరాటం ఖచ్చితంగా ఫలించిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే రాజకీయ పరంగా పదవులు పోతాయి, లేకపోతే మా పార్టీ ఇంకా ఉండదు అని ఎప్పుడైతే వస్తాయో, ఇలాంటి 3వ ఆలోచన అనేది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఆ చీకటి రోజు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవడం అనేది ఆ రోజు జరిగిన అనేక సంఘటనలు దృష్ట్యా ఈ అంశాలన్నీ కూడా ఎమర్జెన్సీ పెట్టడానికి దారితీసాయి.